అయితే ఎక్కిన కాడి నుంచి నీకు ఇంగ్లీష్ రాదు, అది రాదు, ఇది రాదు అని ఏపుని అందరంటాడు. హల్లెలూయా హల్లెలూయా. సడన్ గా ఏమైందంటే హల్లెలూయా హల్లెలూయా. గాలి కట్టండి పడవ ఇలా ఎగిరేస్తుందంట. కొంచెం నీళ్ళు పైకి వచ్చేసి అలాగా అలల కంటాను అలా అలా పైకి వెళ్ళిపోతుందంట. నీళ్ళు వచ్చేస్తున్నాయంట. ప్రమాదంలో పడిపోయిందంట పడవ. అప్పుడు ఆడు అన్నాడంట, ఆ వాటర్ నడిపి పడవ నడిపేవాడు, నాకు ఇంగ్లీష్ రాదు కానీ ఏత వచ్చి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన. ఈడేమో ఇంగ్లీష్ ఒకటి వచ్చి కానీ ఇంగ్లీష్ ఈత రాదు కదా, అందులో మునిగి వచ్చారంట. హల్లెలూయా. అప్పుడు సంఘంలో కూడా ప్రేమగా, ఒకవేళ మీరు తప్పు చేసినా నేను మిమ్మల్ని ఓర్చుకోవాలి, నాలో పొరపాటులో మీరు నన్ను ఓర్చుకోవాలి. ఒకళ్ళొకళ్ళు ఎక్కించుకోకూడదు, ఒకళ్ళు తగ్గించుకుని ఒకళ్ళు ఐక్యత, ఒకళ్ళు చెప్పుకోవడం కాదు, ఒకళ్ళు తీర్పు తీర్చుకోవడం కాదు, ఒకళ్ళు క్షమించుకోవడం. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో ఉందని ప్రేమ అంటండి తప్పులు కప్పుతుందంట. బాగా అంతా ఏం చేస్తుందంటే దేశాలు వేపుతుందంట. హల్లెలూయా. నేను సేవకు వచ్చిన పక్కలో ఎవరన్నా అప్పజిల్లు అక్కజిల్లు చాలా మంది మాట్లాడుకునే వాళ్ళు కాదు. దివాంజలిలో సేవ చేస్తూ ఉన్నప్పుడు, అలాగే లావచర్లో సేవ చేసేటప్పుడు హల్లెలూయా హల్లెలూయా మాట్లాడమ్మా, మీ అక్కతో మాట్లాడండి, నేనే బలవంతంగా వాకింగ్ చెప్పిపోండి. కానీ ఎవరు మోసాలు ఉన్నాయో మనకు తెలియదు కదా. కొన్నిసార్లు మనమే మాట్లాడుకుంటాం, మన అక్క చెల్లెలతో మనమే మాట్లాడుకుంటూ అయిపోతున్నాం. ఏంటంటే మనుషులు హృదయాలు సరిగ్గా ఉండట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఒకవేళ మంచిగా ఉంటే మనం వాడుకుంటున్నారు. హల్లెలూయా. మనం మంచిగా ఉంటే మన మంచితనాన్ని చీపు చూస్తారు. హల్లెలూయా హల్లెలూయా. నేనంటే కనీసం పాటలు వస్తారు, చర్చికి రావాలని కూడా లేదు ఎవరికైనా. ఏమన్నా మన పాటలు ఈ ఆదివారం కనపడితే సోదరు పోవాలి కొంతమంది ఉంటుంది. హల్లెలూయా. మనం అయితే మాత్రం దేవుడి గురించి వస్తాం. ఇలా సంఘం, ఇప్పుడు మనం అందరం సంఘం అంటే ఏంటండి, యేసయ్య రక్తంలో కొనబడ్డాం. మనం విడిగా యేసయ్య దొడ్లో ఉన్నాం. మనం హల్లెలూయా దొడ్లో మనం యేసయ్య మన కాపరే. టీ లేకపోతే బుర్రపిచ్చెక్కిపోతుంది. మనం ఉన్న ఇంట్లో ఉండాలి. కొంతమంది మన ఇంటికి దూరం అయిపోతే బుర్రపిచ్చెక్కిపోతాయి. మనకు కావాల్సిన మనుషులు దూరం అయితే బుర్రపిచ్చెక్కిపోతుంది మనకు. హల్లెలూయా.